గుడ్ ఈవినింగ్ అండి. నేను కొంచెం హెల్త్ బాలేదు. కొంచెం జలుబు చేసింది. కొంచెం వాయిస్ మొత్తం చేంజ్ అయిందని చెప్పలేదు. ఓకే. ఈరోజు క్లాస్‌లోకి వెళ్దామా? హరప్ప. హరప్ప పట్టణం గురించి తెలుసుకుందాం. అంటే సింధు నాగరికత కాలం నుంచి తెలుసుకున్నాం. మొన్నటి వీడియోలో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అంటే 3 క్లాసులు చెప్పాను. చక్కగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఆ పీడిఎఫ్‌లో ఇస్తాను త్వరలో. ఇంకా అంతకంటే ముందు జియోగ్రఫీ పీడిఎఫ్ ఉంది. దానికి సంబంధించిన కోడ్ ఇప్పుడు చెప్తాను క్లాస్ మధ్యలో. ఓకేనా? జాగ్రత్తగా వినండి. హరప్ప. హరప్ప పట్టణం. అంటే సింధు నాగరికత కాల అవశేషాల్లో బయలుపడిన మొట్టమొదటి పట్టణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఓకే. ఎక్కడుంది? ఎలా ఉంది? ఏంటనేది క్లియర్‌గా చూద్దాం. హరప్ప పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని మౌంట్ గోదావరి జిల్లాలో కలదు. హరప్ప పట్టణం పంజాబ్ రాష్ట్రంలోని మౌంట్ గోదావరి జిల్లాలో కలదు. ఈ హరప్ప పట్టణం రావి నది ఒడ్డున కలదు. ఇంపార్టెంట్ పాయింట్. హరప్ప పట్టణం రావి నది ఒడ్డున కలదు. హరప్పపట్నం రావి నది ఒడ్డున కలదు. సింధు నాగరికత విశేషాలలో మొట్టమొదటి బయలుపడిన ప్రాంతం ఈ హరప్పలోనే. సింధు నాగరికతకు సంబంధించిన విశేషాలు మొట్టమొదటిసారిగా ఎక్కడ బయలుపడ్డాయంటే హరప్ప. కళ్ళు మూసుకొని పెట్టవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు నాగరికతకు సంబంధించిన మొట్టమొదటి అవశేషాలు బయలుపడిన ప్రాంతం ఏంటి అంటే హరప్ప. ఈ హరప్ప ప్రాంతంలో బయలుపడ్డాయి. 1921 సంవత్సరంలో హరప్ప పట్టణం వద్ద త్రవ్వకాలు జరిపింది దయారాం సాహ్ని. ఎలాగిస్తాడంటే చాలా ఇంపార్టెంటు. ఏ పట్టణం ఎవరు త్రవ్వకాలు జరిపారు, ఏ పట్టణం ఎవరు త్రవ్వకాలు జరిపారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగిచ్చాడు గతంలో అంటే ఇటు సైడ్ పట్టణాలు ఇచ్చేస్తాడు, ఇటు సైడ్ త్రవ్వకాలు జరిపిన వ్యక్తిని ఇచ్చేస్తాడు. హరప్ప పట్టణం, మొహంజోదారో, చెన్హుదారో, లోతాలు, కాలిబంగను ఇలా ఇస్తాడు. ఇటు సైడు దయారాం సాహ్ని, రైకిల్ దాస్ బెనర్జీ, ఆర్డి బెనర్జీ, ముజందరు ఇలాగిస్తాడనమాట. సో కాబట్టి ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ పట్టణంలో ఎవరు త్రవ్వకాలు జరిపారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ హరప్పాలో త్రవ్వకాలు జరిపింది దయారాం సాహ్ని. దయారాం సాహ్ని. దయారాం సాహ్ని ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. త్రవ్వకాలు జరిపింది దయారాం సాహ్ని. ఋగ్వేదంలో హరిప్రియముగా ఋగ్వేదంలో హరిప్రియయుమముగా పిలువబడిన పట్టణం హరప్పనే. చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు. ఋగ్వేదంలో హరిప్రియముగా పిలువబడిన పట్టణం హరిప్రియ హరప్ప. ఇలా గుర్తుపెట్టుకోవచ్చుగా. హరిప్రియము హరప్ప. హ హ హ హ. ఓకే. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకో. ఋగ్వేదంలో హరిప్రియముగా పిలువబడిన పట్టణము హరప్పనే. ఇంపార్టెంట్, హరప్పనే. తర్వాత ఈ ప్రాంతంలో బయలుపడిన కొన్ని ఏటేటి బయలుపడ్డాయి హరప్ప ప్రాంతంలో అనేది ఇంపార్టెంట్. ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించిన వృత్తాకార వేదికలు బయలుపడిన ప్రాంతం ఏంటి అంటే హరప్ప. ధాన్యాగారాన్ని శుద్ధి చేయుటకు వృత్తాకార వేదికలు బయలుపడిన ప్రాంతం హరప్ప. ఇవి 6 ఉంటాయండి. 6 ఉంటాయి. 2 వరుసల్లో ఉంటాయి. మొత్తం 12. ఒక్కొక్క వరుసలో 6 ఉంటాయి వృత్తాకార వేదికలు. ఒక వరుసలో 6, 6 2ల 12, 2గా ఉంటాయి. 6 2ల 12, మొత్తం 12 ఉంటాయి వృత్తాకార వేదికలు. ఎన్ని అంటే 12. ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉంటాయంటే 6, మొత్తం ఏంటంటే 12. 2 వరుసల్లో ఉంటాయి. 6 2ల 12. తర్వాత నటరాజ విగ్రహం బయలుపడిన ప్రాంతం హరప్ప. ప్రీవియస్ బిట్లు ఇవన్నీ ప్రతి పాయింట్కి నువ్వు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. నటరాజ విగ్రహం ఎక్కడ బయలుపడింది అంటే హరప్పలో బయలుపడింది. వృత్తాకార వేదికలన్న హరప్పే, నటరాజ విగ్రహం అన్న హరప్పే. తర్వాత సైనిక నివాస గృహాలు ఎక్కడ బయలుపడ్డాయంటే హరప్పలో బయలుపడ్డాయి. సైనిక నివాస గృహాలు హరప్పలో బయలుపడ్డాయి. తర్వాత ఆకారంలోని శ్మశానం ఎక్కడ బయలుపడింది అంటే హరప్పలో బయలుపడింది. ఆకారంలో శ్మశానం ఎక్కడంటే హరప్పలో బయలుపడింది. చెక్కతో చేసిన శవపేటిక కూడా హరప్పలోనే బయలుపడింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చెక్కతో చేసిన శవపేటిక ఎక్కడ బయలుపడింది అంటే హరప్పలోనే బయలుపడింది. ఇక్కడ చెక్కతో చేసిన శవపేటిక, ఆకారంలో శ్మశానాలు, సైనిక నివాసాలు, నటరాజ విగ్రహం, తర్వాత నటరాజ విగ్రహం, వృత్తాకార విగ్రహం. ఈ పాయింట్ల నుంచి ఇక్కడ పడితే బిట్టు హరప్ప మీద పడితే ఇక్కడ నుంచి పడుతుంది దయారాం సాహ్ని. ఆయన పేరు మీదైనా పడాలి, ఇవైనా పడాలి, హరిప్రియ ఇవే పడాలి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇక్కడ పడే బిట్టుని ఎక్కడ పడుతుంది అనేది గమనించండి. ఖచ్చితంగా ఇక్కడే పడుతుంది బిట్టు, జాగ్రత్త.
నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేసిన చూడండి, హరప్పా సిటీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే కవర్ అవుతుంది. పన్నైన ధాన్యగరాలు, నటరాజ విగ్రహము, హెచ్చాకారంలో ఉన్నటివి, తర్వాత చెక్క శివపట్టిక, ఇలా అనమాట. నీట్గా క్లియర్గా ఇచ్చాను. ఇంకా చూడండి, ఇక్కడ రాజప్రసాదం దిగువన కూలీల కోసం నిర్మించిన ఒకే గది గల గృహం కలదు. రాజప్రసాదం దిగువన, ఇది ఇంపార్టెంట్. ఇది అడిగిన బిట్టు గతంలో ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వాణిలో హరప్ప గురించి సరి అయినది కానిది ఏంటి అంటాడు. అంటే ఒక 3 సరైనవి ఇస్తాడు, ఒకటి సరికాంది ఇస్తాడు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు కాబట్టి మనం చక్కగా చదువుకోవాలి. ఓకే, రాజప్రసాదం దిగువన అంటే రాజస్థానం దిగువన కూలీల కోసం నిర్మించిన ఒకే గది గల గృహ సమూహం ఉంది. ఓకే, సమూహం ఉంది. రెండవది, 2 వరుసల్లో 12 ధాన్యాలు చెప్పాగా, 6 చొప్పున అనమాట బయలుపడ్డాయి. అందుకే ధాన్యాగారాల నగరం అంటాం. ధాన్యాగారాలకు సంబంధించి 2 వరుసల్లో బయలుపడ్డాయి వృత్తాకార వేదికలు అనమాట. అవి ఎక్కడ అంటే హరప్పలో. తర్వాత ఇవి పాయింట్ అండి, కోట, కొలిమి, కోట గోడను ఆనుకుని నివాసాలు, కాంశ, అద్దం, నల్లరాతి నాగలి. ఇవి ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, కోట, కొలిమి, కోట గోడను ఆనుకుని గదులు, కాంక్ష, అద్దము, నల్ల రాతి గల నాగలి. ఇవి ఇంపార్టెంట్. ఓకే, వీటి నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం ప్రిలిమ్స్ గురించి. ఓకే, బాగా చదువుకోండి. తర్వాత మోహన్ జోదారో. ఇక్కడ చూద్దాం క్లియర్గా. మోహన్ జోదారో అనగా మృతుల దిబ్బ అని, మృతులపురము అని అర్థం. మౌంట్ ఆఫ్ డెడ్. మోహన్ జోదారో అనగా మృతుల దిబ్బ అని, మృతులపురము అని అర్థం. ఈ నగరాన్ని నిఖిలిస్తాన్ అని కూడా అంటారు. సింధు నాగరికత ఉద్యానవనం అని కూడా అంటారు. సింధు నాగరికతకు ఉద్యానవనం అని కూడా అంటారు. ఈ నగరాన్ని ఏమంటాం? మొదటిగా మోహన్ జోదారో అనగా అర్థం ఏంటంటే మృతుల దిబ్బ, మృతులపురము అని అర్థం. ఈ నగరాన్ని నిఖిలిస్తాన్ సింధు నాగరికత ఉద్యానవనం, ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యానవనం, సింధు నాగరికత ఉద్యానవనం అని కూడా అంటాం. ఇది ఎక్కడుంది? పాకిస్తాన్ రాష్ట్రంలో, పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో లర్కానా జిల్లాలో కలదు. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకుని లర్కానా జిల్లాను గుర్తుపెట్టుకుని చాలు. మోహన్ జోదారో పట్టణము సింధు నదికి ఇది కుడి వైపున కలదు, అది రావి నదికి ఎడమ వైపున కలదు. ఓకే, ఇది మోహన్ జోదారో సింధు నదికి కుడివైపున, హరప్ప రావి నదికి ఎడమవైపున. అక్కడ రావి నది, నదులు గుర్తుపెట్టుకోండి. ఏ పట్టణం ఏ నదుల పక్కన ఉంది? హరప్ప నది, రావి నది. హర్ర రావి నది, మోహన్ జోదారో సింధు నది అని గుర్తుపెట్టుకోండి. మోహన్ జోదారోలో త్రవ్వకాలు జరిపిన ఆయన ఎవరు అంటే రేకిల్ దాస్ బెనర్జీ, ఆర్డి బెనర్జీ అంటారు. ఫుల్ ఫామ్ రేకిల్ దాస్ బెనర్జీ. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఇంపార్టెంట్ అనమాట. రేకిల్ దాస్ బెనర్జీ. ఈ నగరానికి సంబంధించిన విశేషాలు. మోహన్ జోదారోలో ఇంగ్లాండ్లోని లంకేడ్ అనే నగరాన్ని, లంకషైర్ అని ఉంటుంది, ఈ నగరాన్ని పోలి ఉందన్నమాట. ఇది ఇంపార్టెంటు. తర్వాత హరప్ప, మోహన్ జోదారో ప్రాంతాల మధ్య దూరం ఎంత? రేర్ అండి ఇటా బిట్ అడిగేది. ఇలాంటి బిట్స్ అడగడం రేరు, కానీ డిస్టెన్స్లో ఒకవేళ అడిగినా కూడా మన వాళ్ళు పెట్టాలనే ఉద్దేశంతో నేను డీప్గా ఇచ్చాను. మోహన్ జోదారోకి హరప్పాకి మధ్య దూరం ఎంత అంటే 483 కిలోమీటర్లు. రేర్ కానీ చూసుకోండి, 483 కిలో. ఎంతకి? హరప్పకి, మోహన్ జోదారోలో సింధు నది వరదల కారణంగా 7 సార్లు పునర్నిర్మించడం జరిగినది. సింధు నది వరదల కారణంగా 7 సార్లు పునర్నిర్మించబడిన పట్టణం ఏది అని అడిగాడు చాలాసార్లు. మళ్ళీ చెప్తున్నా, సింధు నది వరదల కారణంగా
7 సార్లు పునర్నిర్మించబడిన పట్టణం ఏంటి అని ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగినది. సో ఈ పాయింట్ ఈసారి ఎగ్జామ్లో ఈ పాయింట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా చదువుకోండి. ఇంపార్టెంట్ పాయింట్. మొహంజొదారో సింధు నది వరద కారణంగా 7 సార్లు పునర్నిర్మించడం జరిగింది. ఓకే, ఈ ప్రాంతంలో బయలుపడింది. దేవాలయాన్ని పోలి ఉన్న కట్టడం. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దేవాలయాన్ని పోలి ఉన్న పట్టణం ఇక్కడ బయలుపడింది. ఇక్కడ చూడండి, మీకు అర్థం అవడానికి చెప్పాను. ఏమర్థమవుతుంది? ఓకే, ఆర్డి బెనర్జీ ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్లుంది. ఇక్కడ ఏదో మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉంది. బాగా నీళ్ళు పోసుకుంటున్నాడు. పోసుకుంటున్నాడు. ఇది ఏదో గుడికి సంబంధించినలాగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఎవరో డాన్సర్ లెక్క ఉంది. ఇక్కడ బావులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. పెద్ద మనిషి ఎవరో గడ్డం పెంచుకొని ఉన్నారు. కుండలు ఉన్నాయి. ఇక్కడ పెద్దది ఉంది. ఓకే, చూద్దాం దీని గురించి ఏంటి అనేది, ఎందుకు ఇమేజ్ పెట్టాను అన్నది. ఓకే, ఇక్కడ ఏదో బట్ట కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు ఉన్నారు. చూద్దాం మీకు ఏమర్థమైంది దీంట్లో. మొత్తం మొహంజొదారోకు సంబంధించిన మొత్తం సబ్జెక్ట్ ఇమేజ్లో పెట్టాను. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే ఇక్కడ ఏమేమి బయలుపడ్డాయనే చూద్దాం ఇప్పుడు. నేసిన గుడ్డ ముక్క. ఓకే, అందుకే గుడ్డ ముక్క ఉంది. నేసిన గుడ్డ ముక్క బయలుపడింది. నేసిన గుడ్డ ముక్క బయలుపడింది. పెద్ద స్తంభాలతో కూడిన మండపము బయలుపడింది. ఓకే, ఇంపార్టెంట్ అండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అందుకే ఇమేజ్తో చేస్తున్నాం మీకు. పెద్ద స్నాన వాటిక. ఎన్నిసార్లు అడిగిన మహాస్నాన వాటిక బయలుపడిన ప్రాంతం ఏంటి? 100 ఎగ్జామ్లు జరిగింటే ఏపీఎస్ పెట్టింటే చాలా ఎగ్జామ్స్లో అడిగింటుంది. మహాస్నాన వాటిక, పెద్ద స్నానవాటిక బయలుపడిన ప్రాంతం మొహంజొదారో, గ్రేట్ బాత్ అంటాం. తర్వాత కంచు నర్తకి బొమ్మ ఈ మొహంజొదారోలో బయలుపడింది. ఇంపార్టెంట్. తర్వాత గడ్డం వ్యక్తి ఉన్న బొమ్మ. ఎన్నిసార్లు అడిగాడంటే అన్నిసార్లు. గడ్డం వ్యక్తి ఉన్న బయలుపడిన ప్రాంతం మొహంజొదారో. ఈ గడ్డం ఉన్న వ్యక్తి మతపై పెద్ద అయిండొచ్చని, పూజారి అయిండొచ్చని కొంతమంది అభిప్రాయాలు అన్నమాట. తర్వాత ఈ త్రవ్వకాల్లో మహాస్నాన వాటిక బయటపడింది. ఈ గ్రేట్ బాత్ను మతపరమైన వారి కోసం ఏర్పాటు చేయడం. ఎవరి కోసం ఏర్పాటు చేశారని అనొచ్చు. మతపరమైన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మహాస్నాన వాటిక మతపరమైన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వస్తుంది మహాస్నాన వాటి గురించి. ఇది ఎలా నిర్మించారంటే దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించారు. ఎలా నిర్మించారు? దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించడం జరిగింది. ఓకే అండి, ఒక కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన జియోగ్రఫీ క్లాస్ 1 చెప్పాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ కోసం మీరు కామెంట్లో పీడిఎఫ్ అని పెట్టి కామెంట్లో పీడిఎఫ్ యూట్యూబ్లో కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఫ్రీగానే వింటున్నారు, నేను కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. మన మధ్య బాండింగ్ పెరగాలి అంటే, మన ఛానల్కి ఇంకా మంచి బలం రావాలన్నా మీరే, అది మీ వల్ల అవుతుంది. మంచి సపోర్ట్ రావాలన్నా మీ వల్లే. మీరు ఏం చేయాలి అంటే, నేను అడిగిన ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ పంపిస్తున్నాను. కొంచెం లేట్ అయినా పంపిస్తున్నాను. ప్రతిదానికి కోడ్ పెట్టడం వల్ల ఏ పీడిఎఫ్ నాకు అనేది క్లారిటీ వస్తుంది. ఫైల్స్ నుంచి క్లియర్గా సెండ్ చేస్తున్నాను. ఓకే, మన జరిగిన జియోగ్రఫీకి క్లాస్ 1 పీడిఎఫ్కి కోడ్ ఏంటి అంటే మే 10 అండి. మే 10. ఎందుకు ఈ మే 10కి విశిష్టత అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. మే 10న జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మీరట్లో జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళు 30వ తేదీకి అనుకుంటా డిసైడ్ చేసుకుంటే అందుకంటే ముందు జరగడం జరుగుతుంది. కాబట్టి కోడ్ వచ్చేసి మే 10. 1957 మే 10వ తేదీన సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కోడ్ వచ్చేసి మే 10. ఓకే, కంచు నర్తకి బొమ్మ బయలుపడింది. ఎడ్ల బండి బొమ్మ బయలుపడింది. ఇవన్నిటి కాక అసెంబ్లీ హాల్ ఇది ఇంపార్టెంట్. అసెంబ్లీ హాల్ ఇక్కడ బయలుపడడం జరిగింది. అత్యధిక బావులు కనుగొనబడటం కూడా మొహంజొదారో. అత్యధిక బావులు కనుగొనబడడం జరిగింది. ఓకే, చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్ ఎట్లా సార్, పీడిఎఫ్ ఎట్లా పంపించాలి సార్ అని, ఎట్లా తీసుకోవాలి సార్ అంటే, నేను ఆల్రెడీ గతంలో నంబర్ చెప్పాను.
ఎవరైనా కొత్తగా ఉంటే మళ్ళీ నా నెంబర్ చెప్తున్నా, ఫోన్లు చేయొద్దండి దయచేసి. మీరు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. 9505724315 9505724315. ఓకే. మా క్లాసులు ఎలా ఉన్నాయి కామెంట్లో రాయండి, ఎలా చెప్తున్నాం ఎలా అంటే. ఓకే, రేపు నుంచి కంటిన్యూగా క్లాసులు ఉంటాయండి. ఈరోజు కొంచెం బయట వర్క్ ఉండడం వల్ల క్లాసు సరిగ్గా చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మీకోసం రెడీ చేశాను. ఓకే, ఇక 7 పైన వచ్చాను, ఇంటికి వచ్చాను, క్లాస్ చేస్తున్నాను. ఓకే, రేపు నుంచి క్లాసులు కంటిన్యూ ఉంటాయి. అర్థమెటిక్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను. రేపు నుంచి క్లాసులు కంటిన్యూ ఉంటాయి. ఓకే, దీనికి సంబంధించిన త్వరలో చెప్తానండి కోడ్. ప్రస్తుతానికి జియోగ్రఫీకి సంబంధించిన క్లాస్ 1 కోడ్ చెప్పాను. అది మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. తర్వాత యూట్యూబ్లో పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకొక విషయం, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎవరు కూడా, మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్లో ఉన్నవారు మీరు ఎవరైనా అమ్మాయిలకి మెసేజ్ పెడితే వాళ్ళు మన సహోదరులే, మన సిస్టర్సే అనే ఉండండి. దయచేసి ఎవరికి మెసేజ్లు పెట్టకండి, జాగ్రత్త. నెక్స్ట్ మినిట్ వాళ్ళ గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాను. వాళ్ళకి ఇంకో ఏ పీడిఎఫ్ రాదనమాట. అలాంటి స్వభావాలు ఎవరైనా ఉంటే నా క్లాసులు వినకండి, వాట్సాప్కి మెసేజ్ చేయకండి. మంచి స్వభావంతో మేము చదువుకోవడానికి ఉన్నాం బ్రదర్, చదువుకుంటాం, మేము జాబ్ కొడతాం ఈ సంవత్సరం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. నేను కూడా పీడిఎఫ్లో పంపిస్తాను. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.